జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినతపై వచ్చిన అభియోగాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి స్పందించారు. బొజ్జల సుధీరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినుత పై వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తి హత్యకు గురవడంతో అందుకు సంబంధించి నగరం వినుత మరియు అతని భర్త కోట చంద్రశేఖర్ మరో 4 అరెస్ట్ చేశారని, శ్రీనివాసులు హత్యకు గురి కావడం ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. ఈ హత్య చేసిన వారిని పోలీసులు విచారించి కఠినంగా శిక్షిస్తారని తెలిపారు. మద్రాసు నుంచి సాయంత్రం శ్రీనివాసులు మృతదేహం శ్రీకాళహస్తికి వచ్చే అవకాశాలున్నాయని, ఆ యువకుని అంత్యక్రియలు తానే స్వయంగా పాల్గొని తెలియజేశారు. The ruling government should be very competitive and ప్రాపర్ గా ఒక మంచి అట్మాస్ఫియర్ నడవాలి. మా నాయనాలు చేసిన రాజకీయానికి ఈరోజు చేసే రాజకీయానికి నక్కకి నాలుగు తేడా ఉందండి. పొద్దున లేస్తే ఏం వార్త వస్తుందా, వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పి బాధగా ఉంది. తప్పకుండా ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆ ఈశ్వరుడు బాబా కొద్దిగా బుద్ధి ఇవ్వాలా ఉంది కాబట్టి తర్వాత ఏమైనా ఫ్యూచర్లో ఉంటే ఇక్కడ పోలీసు కూడా వాళ్ళకి ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. కేసు బుక్ చేశారని చెప్పి నాకు తూచాయిగా ఇన్ఫర్మేషన్ ఉంది. మేట్ బి కరెక్ట్ ఆర్ తక్కువ నెంబర్ అయ్యొచ్చు, బట్ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. అండ్ అందరు కూడా కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులే. దాంట్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ 3 పేర్లు అయితే పక్కాగా చెప్పడం జరిగింది. తోట వినూత, శివకుమార్ అండ్ చంద్రబాబు అని వాళ్ళ భర్త, వీళ్ళ పేర్లు అయితే మాకు ఇన్ఫర్మేషన్. దాని తర్వాత కింద ఇంకో 4 పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా నాకు రాలేదు. వచ్చిన వెంటనే నేను మీకు ప్రెస్ తెలియజేస్తాను, లేదా పోలీస్ వారే వచ్చి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. తర్వాత కోడికల్ సీని దగ్గర నుంచి తర్వాత ఇంకో దగ్గర నుంచి తెలిసింది. ఇది ఒక వాళ్ళ ఇష్యూలో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పైన కింద పిఏలకు వాళ్ళు గొడవ జరిగిన దాన్ని దయచేసి దీన్ని రప్చర్ చేసి పెద్దగా చేయొద్దని చెప్పి పొలిటికల్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా చనిపోయిన బాధలో ఉన్నారు. పేరు నాశనం పట్టించినారు, బాధపడతా ఉన్నారు. నిజంగానే ఈరోజు పిల్లలు హ్యాపీగా ఉన్నారు, తల్లులు హ్యాపీగా ఉన్నారు, మంచి స్కూల్ డ్రెస్సు. నిన్న మెగా దీనికి పోయింటే పేరెంట్స్ మీటింగ్ పోయింటే పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారండి. ఆ రోజు అసెంబ్లీలో మేము కూర్చున్నప్పుడు లోకేష్ అన్న ఒకటే మాట చెప్పినాడు, నా కొడుకు దేవాన్స్కి ఏ రకంగా చేస్తాను అదే రకంగా చేస్తాడు. ఆ రోజు క్వాలిటీ వెళ్ళి వాళ్ళ రూమ్లో చూసాం. ఈరోజు పిల్లలు పోయి అడుగుతుంటే పట్టుకొని బ్రహ్మాండం క్వాలిటీ పాతవన్నా 2-3 నెలల్లో చినిగిపోయేటివి చాలా బాగున్నాయి అన్న అని పర్సనల్గా నేను వెళ్తాను, దగ్గర ఉంటాను, వాయిస్ పెట్టి ఏదో జరిగిపోయినట్టు వాళ్ళు చూపిస్తాను. నిజంగానే అంత చిత్తుతుంటే రాజశేఖర రెడ్డి గారు మనయుడు, నేను ఇలా చెప్తాను ఓపెన్గా, ఈ వాజ్ ఎ గ్రేట్ లీడర్. ఈ మొత్తం జెనెటికల్ డిసార్డర్ మొత్తం కలిపి రాజారెడ్డి జెనెటిక్స్ వచ్చినాయి వీళ్ళకి జెనెటిక్స్ అని. ఎక్కడ చేసినా సరే ఏదో ఒక అవకాశం పుణిపుచ్చుకొని ఏదో ఒకటి పిచ్చివాగుడు, ఏదో ఒకటి ప్రభుత్వం మీద దుమ్ముపోచుడు. ఒక ఎస్పీ అనే గౌరవం లేకుండా మాట్లాడి రపరప కట్ చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. అసలు ఒక సీఎం స్థాయి మనిషి ఆ రకంగా మాట్లాడాలంటే ఎంత దిగజారుడు తనం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ మిగిలిందల్లా శవం మీద ఫోటేజ్ పూసలే ఆయన. నన్ను ఏ రకంగా కార్లు ఎరగొట్టినారు, ఏ రకంగా చేసినారు, ఏ రకంగా కేసు పెట్టినారు, ఎస్సీ ఎస్టీ కేసులు, దొమ్మి కేసులు, రైతులు పాదయాత్ర చేస్తున్నా కూడా కేసు పెట్టినారు.